సో గైస్ వెల్కమ్ టు ఆర్ఎస్ కామెడీ ప్రెజెంట్. ఈరోజు అయితే మనం స్నైపర్ రైఫిల్, ఇంకొక మైక్రోస్కోప్ ఎలా చేయాలంటే కొంచెం సెట్టింగ్ చేయాలి. సో నేను వస్తున్నా. ఇప్పుడు రిషి గారు అయితే టైం ట్రావెల్ చేయబోతున్నాడు. ఓకే గైస్, ఇప్పుడు ఏం లేదు, మీకు ఫస్ట్ ఒక చూపించబోతున్నాం. చూడండి, లెన్స్ మేమే తయారు చేసాం. మేము మీద ఒకటి పెట్టాం అన్ని కాపాడుకోవడానికి. సో ఇదిగోండి, ఇదే అరా కెమెరా, ఇదిగోండి లెన్స్. ఒకసారి మైక్రోస్కోప్ చూపి, చాలా సెట్టింగ్స్ కావాలి దానికి, ఇప్పుడే జూమ్ అవ్వరు. మేము లెన్స్ అవన్నీ పెట్టాలి గైస్. ఇప్పుడు పెడుతున్నాం, అదే లెన్స్ అవన్నీ పెట్టాక చూడండి. వైట్ ఏర్పడతాయి, ఎందుకంటే ఈ కెమెరా ఆడదు, క్లియర్గా ఏం ఏర్పడతాయి. రైట్ గైస్, సారీ ఫర్ బ్యాడ్ క్వాలిటీ. ఇంకా మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టలే గైస్, ఎందుకంటే ప్రొజెక్టర్ వీడియోకి అన్నీ పెడితే ఎవరికి ఇన్వాల్వ్ అని చెప్పిండు. ఈవెన్ మా ఫ్రెండ్ కాశీ గేమర్, అది చెక్ చేసుకోండి, అన్ని డ్యాన్స్ చేస్తారు. కాశీ గేమర్ మై ఫ్రెండ్, చూస్తున్నా కాశీ గేమర్ దిస్ యూట్యూబ్ ఛానల్ సిసి. ఇప్పుడు మళ్ళీ షేర్ రాబోతున్న స్నైపర్ గురించి. ఒక్క నిమిషం ఎల్ఈడి చూపిస్తాం. ఎల్ఈడి గైస్, ఇదే అండి. సో ఇప్పుడు ఇదే ఓకే. ఇప్పుడు షేర్ రాబోతున్నారు. చూడండి ఫస్ట్ మా స్నైపర్ రైఫిల్ని చూడండి. ఇది చూడండి గైస్, నేను బురదను బ్రౌన్ కలర్లో ఉంచాను. ఇక్కడ చెక్క ముక్కలు మొత్తం అరేంజ్ చేసి టేపేసి మొత్తం ఒక స్కోప్ పెట్టి మంచిగా తయారు చేశాను. కింద టేపేసాను. ఇక్కడ కొద్దిగా గ్యాప్ వదిలాను, కొద్దిగా రియల్ లైఫ్ ఏం జరుగుతుందో చూడడానికి కొద్దిగా ఇట్లా గ్యాప్ వదిలితే నాకు కనబడుతుంది కెమెరామెన్ ఏం చేస్తున్నారని. సో ఇంకా ఇక్కడ వెనకాలి ముందు బ్యారెల్ అయితే AK-47లో ఉంటుంది. ఇంకా ఇట్లా భుజం మీద షోల్డర్ లెక్క ఇట్లా ఇలా చూస్తారు. సో ఇంకా మైక్రోస్కోప్ గురించి చెప్పడానికి మేము ఇట్లా టైం ట్రావెల్ కాదు కానీ మొత్తం ఇట్లా చేంజ్ అవుతూ చెప్తాం. ఇప్పుడు మైక్రోస్కోప్ గురించి నేను రిషి అయితే చెప్పబోతున్నాం. సో టైం ట్రావెల్. ఓకే గైస్, ఇప్పుడు వాడి చూడండి, నేను ఇస్తారా వీడియో? ఓకే ఇదిగో మాది చూడండి. ఇంకా మేము ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేసాం గైస్. ఫీజ్ అంటే ఏర్పడతలేదు గైస్, ఇంకా ఏర్పడతలేదు. అరే అందుకే నేను ఇప్పుడు ఫ్లాష్. అరే నవ్వకురా, కెమెరాలో చూస్తే నీకు నవ్వుతుంది, చూస్తే నేను. ఓకే జర్ ఏమా నువ్వే చెప్పురా ఇక. సో మనకు ఒక ఎల్ఈడి బల్బ్ అయితే కావాలి. సో ఎల్ఈడి బల్బుని అయితే మన కెమెరామెన్ అడుగుదాం. ఎల్ఈడిలా ఇదిగో వెళ్ళి ఓపెన్ చేయి. అయితే మనకు బాల్ ఇచ్చాడు. బాల్ ఓపెన్ చేసేసామంటే ఎల్ఈడి వచ్చేస్తుంది. సో ఈ ఎల్ఈడిని ఇంకా ఒక లెన్స్ కావాలి మనకు. లెన్స్ పెట్టు, లెన్స్ దాచి పెడుతున్నాను. ఇంకా ఇక్కడ ఒక సెటప్ అయితే ఇట్లా వచ్చితే లైట్ వచ్చేది ఉంటుంది కదా, ఇట్లా బొమ్మలు ఇట్లా లాగి వచ్చేది. ఆ బొమ్మ ఎగ్జిబిషన్లో కొన్నా. ఇట్లా స్కోప్ పెట్టాలి దాని మీద. ఇప్పుడు నేను ఒక ఆకు తెస్తాను. ఓకే, ఈ ఆకు అయితే తెస్తున్నాను. ఈ ఆకు కొద్దిగా లైట్గా సో తెచ్చేసాను. తెచ్చే ముందు మల్లెపూలు వాసన సూపర్ గైస్. నాకు నచ్చదు గైస్ మల్లెపూలే. ఇంక నచ్చుతారు గైస్ మల్లెపూల వాసన. ఇట్లా పెట్టాలి. లెన్స్ ఉందా? లెన్స్ ఇందులో సరే. ఇప్పుడు వచ్చామంటే ఓకే గైస్, ఇప్పుడు ఫ్లాష్ లైట్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఓకే. సో చూడండి, ఇప్పుడు ఇట్లా వస్తుంది. దీని మీద బైనాక్యులర్స్ అయితే పెట్టాలి. ఇది ఒక 11 minutes వీడియో వరకు ఉంటుంది గైస్. ఇట్లా పట్టుకోవాలి. కెమెరామ్యాన్ పట్టుకోరా. సో ఇట్లయితే పెట్టి ఆన్ చేసేసి చూసేద్దాం. ఫస్ట్ మన గాయస్కి అయితే ఒక లుక్ ఇవ్వాలి. నిజానికి ఇంకా మాడిఫై కావాలి గైస్.
ఇప్పుడే చేయం మాడిఫై, ఇంకొన్ని రోజులు ఆగి ఏర్పడుతుంది. ఒక్క నిమిషం గైస్, నాకు కెమెరా ఎక్కడ ఉన్న ఐడియా అంటూ వస్తున్నాయి. ఓకే గైస్, ఏర్పడుతుందా మెల్లిగా మెల్లిగా కొంచెం ముందు కానీ అన్న మంచిగా చట్నీ ఇంకొంచెం మాడిఫై కావాలి గైస్. ఒక్క నిమిషం మంచిగా చేయరా, మంచిగా కరెక్ట్ కెమెరా మంచిగా పెట్టు, నేను మంచిగానే పెట్టు. ఓకే మామిడి ఇంకా కరెక్ట్ పెట్టలే గైస్, అందుకే జూమ్ అవుతలే. రాగండి పెట్టు, ఇట్లా కనాలి రాగు. సరిగ్గా పెట్టు ఫస్ట్ నువ్వు కెమెరా. ఆగండి గైస్, ఇవ్వజు ఏర్పడుతుంది కానీ ఇలానే ఇంకొంచెం జూమిన్కి ఇది ఒకటి ఉంటుంది కంట్రోలర్, అది కూడా వేస్తాం గైస్ తొందరలో పార్ట్ 2లో. ఇప్పుడు నేనైతే చూడబోతున్నాను. నిజానికి ఇది ఎక్కువ జూమ్ అయితే ఇప్పుడు అవ్వదు గైస్, ఇంకా మాడిఫై కావాలి. గన్ ఇప్పుడే పడ్డాడు రా, టొమాటో బీన్స్ అన్నీ కనబడుతున్నాయి కాబట్టి కానీ టొమాటో ఇంకా బాగా ఏర్పడాలంటే మరి ఇప్పుడు ఇంకా మాడిఫై చేయాలి గైస్. రిమోట్ లాగా ఒకసారి ఇందులో చూడండి గైస్, ఇందులో చూడండి. చూసారు ఇంకా చూడలేరా అంటే వైట్ ఆగరా, ఇదిగో ఉంది చూడండి గైస్. అలా అన్ని ఇంట్లో పెట్టుకోరా, అన్ని ఇంట్లో పెట్టే వీడియో ఆపాలా. గాయ్స్ మీ డౌట్స్ అన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే పార్ట్ 2లో వాటన్నిటికీ ఆన్సర్లు అయితే చెప్పేస్తాను. దీంట్లో ఆన్సర్ కాదు, నేను ప్రతి ఆన్సర్ చెప్తాను ఒక వీడియోలో. ఇంకా మేము ఒక ఫిషింగ్ వీడియో చేయబోతున్నాం, నిజానికి త్వరలో వస్తుంది. ఇది నిజానికి మా కెమెరామ్యాన్ గారిది, సో నేను వాడి ఫ్రెండ్, సో అందుకే అలా చేస్తున్నాం. ఇప్పుడు మాకు నిజానికి ఇంకెక్కువ తెలియదు గైస్ ఆ ఎడిటింగ్, అందుకే మేము అందరం అందుకే వాడు చేస్తున్నాడు. ఇంకా మేము ఫిషింగ్ అయితే వెళ్ళబోతున్నాం. ఫిషింగ్ వీడియో కూడా తొందరలో, సో ఒక 10 minutes వీడియో వరకు ఉంటుంది. ఇంకా 3 minutes మొత్తం రాళ్ళు, చెట్లు, ముందు చెరువు మొత్తం అమేజింగ్ ఉంటుంది గైస్. సో వాచ్ యూ ఇన్ ద వీడియో. సో ఇంకొంచెం మేము వేద్దాం గైస్ సో ఇదిగో నేను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మేము డిటెక్టివ్ లాగా ఇద్దామా, ఏమన్నా వెతుకుదామా? దా ఇదే ప్లేస్, కిందకైతే కష్టం రా. ఇంకోటిసేపు ఇది ప్లేస్లో పెట్టి వీడియో ఆపాలా. ఆపుదాం రాదు, షార్ట్లోనే మెన్షన్ చేద్దాం. షార్ట్ వద్దు వీడియో 7 minutes రా, 8 minutes ఇప్పుడు 8 minutes. ఓకే సో గైస్ ఇప్పుడు మావాడు డిటెక్టివ్ అవన్నీ పెడుతుండు చూడండి. ఓకే గైస్ అది కంటిన్యూ చేస్తున్నాం ఆ వీడియో, మొన్న మర్డర్ వీడియో కానీ ఆ వీడియో మేము డిలీట్ చేస్తున్నాం గైస్, ఎందుకంటే ఆ వీడియో మాకంట బోర్. నిజాన్ని మేము లాస్ట్కి వేరే చూపిస్తాం అనుకున్నాం, వేరే ట్విస్ట్ యాడ్ చేయాలనుకున్నాం కానీ అప్లోడ్ అయిపోయింది. కెమెరా అది బయటికి వెళ్ళిపోయి అప్లోడ్ అయిపోయింది. సో ఇంకేం చేయలేదు, డిలీట్ చేద్దాం. దాని క్యాప్షన్ కూడా ఏం రాలేదు, వచ్చిన పిచ్చి ఏదో వచ్చేది. సో ఇంకా మేము ఏమైనా పెడుతున్నాం గైస్, సీసీ క్లియర్, సూపర్ క్లియర్ రా కెమెరాలు, లైక్ రియల్. 9 minutes అయిపోయింది గైస్, ఇప్పుడే 9 minutes అయిపోయింది. ఇంకా వీడియో మాకు ఫిషింగ్ వీడియోకి ఇంకా సెట్టింగ్ చేయాలి మొత్తం. ఇంకా అక్కడే దాన్ని చూపిస్తాను మన ఫిషింగ్ వీడియో లొకేషన్. అయ్యో అక్కడ బిల్డింగ్ ఉంది కదా గైస్, ఇక్కడ ఇదిగోండి గణేశుడు బొమ్మ ఉన్న బిల్డింగ్, ఇంకా దానికి అటు సైడు అక్కడైతే ఉంటుంది. సో మన వీడియో అయితే ఇక్కడ ఆపేద్దాం, మన ఫిషింగ్ వీడియో వేద్దాం. బాయ్, సబ్స్క్రైబ్ టు RS Comedy Presents.